రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెంకపేట రామ్లాల్ మండప నిర్వాహకులు స్ఫటిక లింగాలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కలకత్తా కళాకారులతో 2 లక్షలకు పైగా వెచ్చించి 3 నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. పర్యావరణానికి హాని కలగకుండా 10,116 స్ఫటిక లింగాలతో వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. నిమజ్జనం రోజు స్ఫటిక లింగాల గణపతికి పాలాభిషేకం చేసి విగ్రహానికి అమర్చిన స్ఫటిక లింగాలను భక్తులకు, ప్రజలకు పంచుతామని నిర్వాహకులు చెప్తున్నారు. జై గణేష. మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకంపేట ప్రగతి నగర్ భార్య ఫంక్షన్ల ముందు వెలిసింది. ప్రతిసారి కొత్త కొత్త ఆలోచనలతోటి ఈ పోయినసారి కూడా రుద్రాక్షమాలతోటి స్వామివారు తయారు చేసాము. ఈసారి కూడా మళ్ళీ ఇంకా కొత్తగా నూతనంగా మన పర్యావరణ ఉద్దేశం చూసుకొని స్ఫటిక లింగాలు 10,116 లింగాలతోటి స్వామివారిని తయారు చేయడం జరిగింది. ఇట్టి వినాయకుని చూడడానికి చాలామంది వస్తున్నారు తండోపదండాలుగా. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మన నిమజ్జనం కూడా స్వామివారి పాల అభిషేకం చేసి లింగాలు చేసిన తర్వాత దీన్ని నిమజ్జనం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు టోకెన్ తీసుకోవచ్చు 20 రూపాయలతో. లింగాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. చాలా మంచిది. చాలామంది వస్తున్నారు. ఇది ఎక్కడ తయారు చేయించారు? నాందేడ్ దగ్గర కలకత్తా కళాకారుల ద్వారా చేయించాం. 3 నెలలు శ్రమించారు. సగం అక్కడ చేసిన తర్వాత పూర్తి మళ్ళీ ఇక్కడ చేయించుకున్నాం కంప్లీట్గా. జై గణేష, జై జై గణేష. ఇది రామ్లాల్ మండపం టీం. ఇది పోయిన సంవత్సరం రుద్రాక్ష మాలలతో చేశారు. ఈ సంవత్సరం కూడా పర్యావరణ దృష్ట్యా దీయించుకొని రక్త లింగాలతో చేయించాలని అందరూ టీం మొత్తం అనుకొని చేయించారు. 3 నెలలు శ్రమిస్తేనే అయింది ఈ విధంగా. ఈ రామ్లాల్ మండపంకు బాగా ప్రతిష్టగా ఉన్నాయి. బాగా చాలా పవర్ఫుల్. అవి కూడా లింగాలు కూడా సేల్ చేస్తున్నాం. 20 రూపాయలకు టోకెన్ పెట్టినాం. టోకెన్ వారికి చేయగలం. జై రామ్లాల్ మండపం, సిరిసిల్ల, వెంకటపేట రోడ్.